హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. టీఎస్ ఎప్సెట్ సంబంధించి అంటే ఇప్పటి నుంచి మనం టీఎస్ ఎంసెట్ అనము, టీఎస్ ఎప్సెట్ అంటాము. సో మనకి 25% వెయిటేజ్ అనేది తీసేసారా ఉంచారా అని చాలామందికి డైనమ్ అయితే ఉంది. సో దాని విషయమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో. సో వీడియో మొత్తం విని తర్వాత ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని మెన్షన్ చేయండి స్టూడెంట్స్ ఖచ్చితంగా. అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి డేట్స్ డీటెయిల్స్గా ఇచ్చేసారు చూడండి స్టూడెంట్స్. సో ఎంపీసీ స్ట్రీమ్కి బైపీసీ స్ట్రీమ్స్కి రెండు కలిపి ఇచ్చారు. ఫీజు కానీ సో ఎంత ఫీజు తీసుకుంటారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అని, ఫార్మసీ అగ్రికల్చర్కి ఎంత ఫీజు ఉంటుంది, సో బోత్ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ఎంత ఫీజు అని డీటెయిల్స్ నీట్గా ఉన్నాయి స్టూడెంట్స్. అయితే సిలబస్ కావాలి సార్ మాకు అన్న వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సిలబస్ మీద క్లిక్ చేయండి. సో మొత్తం సిలబస్ అంతా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. సో మాక్ టెస్ట్ కూడా వీలుంటే రాయండి ఖచ్చితంగా. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మాక్ టెస్ట్ అనేది వస్తుంది. సో మాక్ టెస్ట్ చూడండి. సో ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ కానీ రైట్, మళ్ళీ ఇక్కడ మనకి అగ్రికల్చర్ సంబంధించి ఫార్మసీ సంబంధించి కూడా మనకు ఉంది. బైపీసీ స్టూడెంట్స్కి ఇది మాక్ టెస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు మాక్ టెస్ట్ రాయొచ్చు ఈజీగా, ఎవరైనా రాయొచ్చు మాక్ టెస్ట్ అనేది. మాక్ టెస్ట్ రాయడం బట్టి మీకు ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సిలబస్ మీద క్లిక్ చేస్తే మొత్తం సిలబస్ అంతా వచ్చేస్తుంది మీకు A to Z. మీకు ఏ సిలబస్ కావాలి, ఇంజనీరింగ్ సిలబస్ కావాలా క్లిక్ చేయండి. అండ్ లేకపోతే మీకు బైపీసీ సంబంధించిన సిలబస్ కావాలని క్లిక్ చేయండి. ఇలా పీడిఎఫ్లోకి వెళ్తే ఫంక్షన్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ నీట్గా అన్ని మనకి ఉంటుంది, ఎంతంతా ఈ టాపిక్స్. సో క్లియర్గా అంతా ఉంటుంది స్టూడెంట్స్, నథింగ్ టు వరీ, మొత్తం ఉంటుంది మనకి. దీంట్లోనే మనకి ఎగ్జామ్ మోడల్స్ కూడా ఇస్తారు. మనకి కిందకి వెళ్తే ఎగ్జామ్ మోడల్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. ఈసారి ఎంసెట్కి ఎలాంటి మోడల్స్ అడుగుతారు ఏంటి అనేది ఇక చూడండి. మోడల్ క్వశ్చన్స్ మ్యాథ్స్ సంబంధించి ఇలాగా ఇవి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, ఈ మోడల్స్ క్వశ్చన్స్ అడుగుతారని మీకు ఒక అర్థం రావడం కోసం, మీకు ఒక ఐడియా కోసం ఇస్తారు. అలానే ఫిజిక్స్తో కూడా మనకి సిలబస్ ఇస్తారు అండ్ మోడల్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు చూడండి. కెమిస్ట్రీ సంబంధించిన 5 మోడల్స్ ఇచ్చారు చూడండి. ఇలా ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతామని చెప్పేసి. ఇది ఫిజిక్స్. ఇంకా చూడండి, ఫిజిక్స్ సంబంధించి మోడల్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. గమనిస్తున్నారా? ఈ 5 క్వశ్చన్స్ని చూడండి. ఫస్ట్, సెకండ్, ఇదంతా ఫస్ట్, సెకండ్, థర్డ్ గమనించండి మీరు. సో ఈ 3 కాకుండా కింద కూడా ఉన్నాయి చూడండి, 4, 5. సో ఈ మోడల్స్లో అడుగుతామని చెప్పేసి ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఇస్తారు స్టూడెంట్స్, ఖచ్చితంగా ఇవి చూసుకోవాలి మీరు. అంటే ఇలాంటి మోడల్స్ వస్తాయని మీకు అర్థం చేసుకోవాలి. 25% వెయిటేజ్ ఉంటుందా ఉండదా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్దాము. నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను, దీంట్లో డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్తున్నాను. సో చూడండి, ఇది డీటెయిల్ నోటిఫికేషన్. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు ఏ క్లారిటీ కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా సరే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మ్యాండేటరీ. అయితే దీంట్లో మనం చూసుకోవాల్సింది అంటే ఈ కోర్సెస్ సంబంధించినవి మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీ సంబంధించి సో అండ్ బీటెక్ సంబంధించిన ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అన్నీ నీట్గా ఇస్తారు. సో నథింగ్ టు వరీ. అయితే 4th చూసుకుంటే మనకి క్రైటీరియా ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ మనకు ఉంది 25% వెయిటేజ్ అనేది తీసేశారు చూడండి. 25% వెయిటేజ్ అనేది రిమూవ్డ్ కనిపిస్తుంది ఇక్కడ, రిమూవ్డ్. సో రిమూవ్ చేసేసారు. ఎవరికైతే ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ వస్తాయో వాళ్ళకి అదృష్టం అనుకోవాలి. ఎవరికైతే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో అంటే 800+ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రం ఇది అదృష్టం కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎంసెట్లో మీకు ఒకవేళ క్వశ్చన్స్ అటెండ్ చేయకపోతే మీరు కష్టపడ్డ ఈ 2 years 25% అనేది మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. సో ఇది కొంతవరకు 800 అబోవ్ వచ్చిన మార్క్స్ స్టూడెంట్స్కి అందరికీ ఇది బ్యాడ్ న్యూసే, దానికన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి గుడ్ న్యూస్ ఇది. సో మీరు మీ ఫోకస్ అంతా ఎంసెట్ మీద పెట్టండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్లాసెస్ మేము అందిస్తాము. మీకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ మా ఛానల్ నుంచి వస్తుంది స్టూడెంట్స్. సో కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ పెట్టండి, దానికి సంబంధించిన వీడియోస్ మేము తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.